Hello guys, welcome back to my YouTube ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించి ఒక మంచి కంపెనీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రీసెంట్లీ రిలీజ్ అయిన ఒక పొజిషన్ యొక్క అప్డేట్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ కంపెనీ హైబ్రిడ్ వర్క్ అండ్ ఫుల్లీ రిమోట్ వర్క్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ కంపెనీ వర్క్కి సంబంధించిన ఫుల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో వీళ్ళు రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వర్క్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. అండ్ చాలా రీసెంట్గా ఈ జాబ్ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా విని అప్లై చేసుకోండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే సిడికే గ్లోబల్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా సర్వీస్ అండ్ సపోర్ట్ కేటగిరీకి సంబంధించి డేటా అండ్ ఇంప్లిమెంటేషన్ అసోసియేట్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్గా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ జాబ్ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ హైబ్రిడ్ ప్రొఫైల్లో కూడా ఈ వర్క్ అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ని బట్టి ఈ కంపెనీ హైబ్రిడ్ అండ్ ఫుల్లీ రిమోట్ వర్క్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి వర్క్ కి సంబంధించిన ఫుల్ ట్రైనింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ వుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ది టాస్క్ అండ్ రోల్. సో వర్క్ కి సంబంధించిన ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ను కూడా కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ డేటా రిలేటెడ్ టాస్క్లకు సంబంధించి ఈ పొజిషన్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో డేటా కలెక్షన్ అండ్ డేటా ఎంట్రీ, డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా అనలైజింగ్, డేటా వ్యాలిడేషన్, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్, స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ చేయడము, ట్రబుల్ షూటింగ్, ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్, కస్టమర్స్ యొక్క క్వైరీస్ను హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ వర్క్ కి సంబంధించిన గైడెన్స్ అండ్ ట్రైనింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎస్క్యూఎల్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే రెలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో టెక్నాలజీ, ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.9 ఎల్పిఏ నుంచి 4.8 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ తో పాటు హైబ్రిడ్ ప్రొఫైల్లో కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్ లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్లో అకౌంట్ ఉంటే కనుక మీ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ టైం కనుక ఈ కంపెనీలో జాబ్ కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ క్రియేట్ లింక్ ను క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్ లోకి లాగిన్ అయితే ఇలా 3 to 4 ఆప్షన్స్ లో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. ఇలా ఈ పొజిషన్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో 4 to 5 స్టెప్స్ లో మనం ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ మై ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో ఈ పొజిషన్ గురించి మీకు ఎలా తెలిసిందో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కెరియర్ పేజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ లో
ఈ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు క్వెషనరీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఈ కంట్రీలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబులేనా? ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు? నోటీస్ పీరియడ్‌లో ఫ్రెషర్స్ అయితే 0 అని మెన్షన్ చేయండి. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి మీరెంత సాలరీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ప్రీవియస్ వర్క్‌కి సంబంధించి ఏవైనా రిస్ట్రిక్షన్స్ కానీ, అగ్రీమెంట్స్ కానీ ఉన్నాయా? ఇలా కొన్ని సింపుల్ క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. సో ఈ ఆప్షన్స్‌లో మీకు సంబంధించిన ఆన్సర్స్‌ను ప్రొవైడ్ చేయండి. సో నెక్స్ట్ మనకు వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని ఇక్కడ జెండర్‌ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు లాస్ట్ స్టెప్‌లో ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.